పొద్దుగాల ఆఫీస్కి వస్తుంటే ఒక దగ్గర మందంతా జమగుడి ఏదో చూస్తుర్రు. దాన్ని చూసి ఏందబ్బా అని నేను పోతే నడమల ఓ పాము చిన్నగా పడిగిపోయి వండుకుంది. ఇక దాని చుట్టూ నిలబడ్డోళ్ళంతా ఒకటే మొక్కుడు దండాలు పెట్టుడు, కొందరైతే ఏకంగా పాల ప్యాకెట్లు చింపిపోసిర్రు. గా ముచ్చట చూసి దాంతో వాళ్ళ దాన్ని పోనీయక వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తుర్రు అని మనసులో అనుకున్నా. కానీ అట ఇంకా సమజైంది నాగల పంచమని. భక్తులంతా గుళ్ళబట పట్టిర్రు. శ్రావణ మాసం, అందులో తొలితొచ్చిన సోమవారం, శివయ్యకు పాయరమైన రోజు, మీదంగా నాగల పంచమి. గిట్ల రెండు ఒకటేసారి వచ్చుడుతోని అక్కలంతా గుళ్ళబట పట్టిర్రు. నాగదేవతకు పూజలు చేసి మొక్కులు పెట్టుకుర్రు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, పరకాల ఏడ జూడు నాగమ్మ తల్లికి పూజలు ఘనంగా నడిచినాయి. పుట్టలల్ల పాల ప్యాకెట్లు చింపి పోసి పసుపు కుంకుమలు జల్లిర్రు భక్తులు. కొబ్బరికాయలు కొట్టి ఊదిబత్తీలు ముట్టించి కోడిగుడ్లు కూడా పెట్టిర్రు. జగిత్యాల పట్టణంలోనైతే ఇక ఈ అన్న ఏకంగా తాసుపామును పెట్టెల పెట్టి పట్టుకొచ్చిండు. ఇక గుడికాడికి వచ్చిన భక్తులంతా దీన్నే నిజమైన దేవత అని అనుకుని పాలు పోషుడు పట్టుకునుడు. ఓ చిన్న కథ కాదు. ఓ అన్న మొత్తం పట్టుకున్నవే ఆయనతో మీదికి రాగలనా లేందో పర్షాను. ఇక ఇదిట్లుంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్లో జోరుగైన పూజలు. నాగోబా గుడికి భక్తుల తాకిడి మస్తు గట్టిగా నడిచింది. ఎందుకంటే ఈ గుడి నాగదేవతకు బాగా ఫేమస్ అట. అందుకే మన తాను నుంచే కాకుండా మహారాష్ట్రకించి కూడా శతం మంది భక్తులు వచ్చి నాగోబాకు పూజలు చేసిర్రు. దర్శనానికి గంటకు పైనే సమయం పట్టింది. చెట్టు కింద మొలిచిన పుట్టకాడ భక్తులంతా ఎగవడి పూజలు చేసిర్రు. పసుపు కుంకుమ సమర్పించి తెచ్చిన పాశంబువ నైవేద్యంగా పెట్టిర్రు. పుట్టల పాలు పోసిర్రు. గిట్ల తెల్లారు గట్లనే తానాలు జపాలు చేసి నాగదేవత గుడ్ల బట పట్టిర్రు. అట్లని ఒక మన దిక్కే కాదు, బయటి రాష్ట్రాల పొట్టి కూడా నాగల పంచమి పండుగ ఈసారి గట్టిగానే అయ్యింది.